అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కొడాలి నాని సడన్ గా అంబటి రాంబాబు దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. చాలా మందికి ఆశ్చర్యం, కొడాలి నాని ఏమైపోయాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఒకసారైనా చూడాలా. ఎందుకంటే పూర్వం 2019 నుంచి 2024 మధ్యన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతని అహంకారానికి, ఇతని బూతులకి, ఇతని దుర్భాషలకి అడ్డు అదుపు లేదు. దారుణంగా ఒక రౌడీ మాదిరిగా, గూండా మాదిరిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, బాలకృష్ణ గారిని కావచ్చు, మన రాష్ట్రంగా కూడా పక్క రాష్ట్రంలో ఉండే రజనీకాంత్ గారిని కూడా దారుణంగా వ్యక్తిగత హననం చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది కొడాలి నాని. యాడిపోయినాడు? అధికారంలో ఉన్నప్పుడు ఎగిసి పడినటువంటి కొడాలి నాని సడన్గా ఇప్పుడు బయటకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. ఇంకో ఈయనే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోయినారేమో ఈయన. కొడాలి నాని అంటున్నాడు వైఎస్ఆర్సీపీలో ఉండే ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు అంటున్నాడు. మరి తగ్గేటువంటి పరిస్థితి మీకు లేనప్పుడు కూటమి గెలిచి అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది, నువ్వు ఆడిపోయినావు. ఈరోజు ఎలివేషన్ వేసుకుంటూ వస్తూ ఉండవు కదా, మరి 21 నెలలైంది, ఈరోజు తీసుకొని వచ్చినావు. కానీ ఆ మధ్యలో నువ్వు ఆడిపోయినావు. వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి శ్రేణులకి, కార్యకర్తలకి, వర్గానికి భరోసా ఇవ్వాల్సిన నువ్వు మరి గుడివాడలో శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. అక్కడి నుంచి మరి గెలిపించిన నీ ప్రజలకి నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా భరోసా ఇవ్వకుండా నువ్వు ఆడిపోయినావు. నాకు అర్థం కావడంలే. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కానీ గెలిస్తే బూట్లు తుడుస్తా అన్నావు, ఈరోజు నీ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేరు. నువ్వు అంబటి గారి కన్నీళ్ళు తుడడానికి వచ్చినావు. ఇది కదా జోక్ అంటే. మరి అన్నేమో అసెంబ్లీకి రాడు, తాడేపల్లి ప్యాలెస్లో కాఫీ తాగుతూ ఉంటాడు. అధికార మదంతో, అధికార గర్వంతో అడుగులు ముందుకు వేస్తే దేవుడు కొట్టేటువంటి చెప్పు దెబ్బ ఇలా ఉంటుందని చెప్పడానికి ఉదాహరణే ఈ ఫోటోని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎలా బతకకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా దిగజారిపోకూడదు. అన్నం పెట్టిన, బీఫామ్ ఇచ్చిన పార్టీలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు నేను మళ్ళీ మాట్లాడినా కూడా నేను చెడు అనిపిస్తాను జనాలకు, అందుకే చెప్పట్లే. ఇలాంటి వ్యక్తి ఇలా ఎవరు పెరగకూడదు, ఎవరు ఇలా బతకూడదు అని చెప్పడానికి ఉన్న ఏకైక ఫ్రేము, ఏకైక ఇమేజ్ ఏదన్నా ఉంది అంటే ఇదే. ఎగసి పడినటువంటి ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చి పడినాడో మళ్ళీ చూడండి. ఇతను అసలు ఫస్ట్ మీరు ఇతను ఫిజిక్స్ చూడండి, అప్పట్లో హావభావాలు చూడండి, అతని డ్రెస్ సెన్స్ చూడండి, ముందు ఇది చూడండి, చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టే కార్యక్రమాలు చేస్తానంటే వైఎస్ఆర్సీపీ మద్దతుగా. అసలు వైఎస్ఆర్సీపీని ఎండు చేసిందే నువ్వు, మళ్ళీ ఎండగడతావా నువ్వు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని? ఈరోజు 151లో 5 పోవడానికి, ఎంత ఎతికినా ఇప్పటికీ దొరకపోవడానికి ఓ 5 మంది ప్రాముఖ్యంగా ఉంటే అందులో నెంబర్ 1 స్థానం ఎవరిదన్నా ఉంటుందంటే ఈయనదే. కొడాలి నాని, కొడవలి నాని కొడవలతో కోసినాడు అంతేనయ్యా. 151 11 పడ్డాయి. వరి పైరుని ఎలా కోస్తారో చూసావా రైతులు, అలా కోసాడయ్యా. పర్రా 11 పడగొట్టినటువంటి పద్ధతి లేని మనిషి. చూడండి ఇంకా మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు, హెడ్ మాస్టరు నీకు కొన్ని బుక్కులు ఇచ్చుంటారు. ఆ బుక్కులకి నువ్వు భయపడకుండా మంచిగా చదువుంటే బూతులు తిట్టాలనే ఆలోచనే వచ్చేది కాదు. ఈరోజు నువ్వు ఈ బుక్కులకు భయపడేవాడు కాదు. మనం ఎందుకు బూతులు మాట్లాడతాం? సభ్య సమాజంలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రకరకాలమైనటువంటి మనుషులు ఉన్నటువంటి సభ్య సమాజంలో అందరూ తలదించుకునే విధంగా నువ్వు బూతులు ఎందుకు మాట్లాడేవు అంటే చిన్నప్పుడు నువ్వు చదువుకుంటే కదా, ఇచ్చిన పుస్తకాల్ని చించేసి, పలకల్ని పగలగొట్టి, బలపాలు తినేసి, లారీల దగ్గర గుట్కాలు వేసుకొని తిరుగుతుంటే నీ భాషే, నీ ఘోషే కదా వస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు అదేదో సామెత ఉంటుంది, దెయ్యాలు. అసలు ఈయనకి ప్రమాదం. ఆయన చూడు ఎంత భయపడుతున్నాడు. ఈయనేమో పిలిచాడు, నేను ఆయన తప్పుగా అంటాంలే, ఈయన మళ్ళీ డైలాగ్ రాసుకొని వచ్చాడు. ఎంతకు ముందు ఇతను చేసిన పాపాలు, ఇతనిలో ఉన్న లోపాల వల్లే ఎప్పుడు లోపలేసేస్తారని చెప్పేసి భయపడి తిరుగుతున్నాడు. లేక ప్రెస్ మీట్ పెట్టావు. సరే, ఇతని కంటే అలవాటు, జైలుకు పోతాడు, గంట అంటాడు, అరగంట అంటాడు, సంజు అంటాడు, సుకన్య అంటాడు, రకరకాలు మాట్లాడతాడు. అతని గురించి వదిలి సభ్య సమాజం అతన్ని ఎప్పుడు నెట్టేసింది. ఆ మనిషి అసలు లెక్కలో లేడు అంబటి. ఆయన ఎవరో నీ కోసం వచ్చినప్పుడు మంచిగా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన మళ్ళీ ఒకసారి వినండి.
గుర్తు పెట్టుకోవాలి. చూడండి. నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. ఆయనకి ప్రమాదం. ఆయన ఏమనుకుంటాడండి, ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాడు, లేక పిలిచాడు కదా, కాసేపు ఉందామని ప్యాంటు షర్ట్ వేసుకుని నిలబడ్డాడు. నువ్వు ప్రమాదం అంటే ఆల్రెడీ నువ్వు ప్రమాదంలో ఉన్నావు. మళ్ళీ నువ్వు ప్రమాదం గురించి మాట్లాడుతుంటే తట్టక్క నిన్ను వేసుకొని వెళ్తా ఉంటే ఆయన కూడా పట్టుకుని లోపల ఎక్కడ వేసేస్తారా? మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను, నువ్వు చేసిన పాపాన్ని మళ్ళీ ప్రమాదం అని మాట్లాడబాకరా స్వామి. ఈ ప్రమాణం ఎంతటితో ఆపోని ఆయన మొగులు ఎక్స్ప్రెషన్ చూడండి పాపం. నేను ఆయన తప్పుగా అంటాంలే. చూడండి, మళ్ళీ చూడండి, ఇంకో డైలాగ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కొడాలని నీతో పార్టీ ఉన్నా పార్టీకి ప్రమాదం, పార్టీతో నువ్వున్నా పార్టీకే ప్రమాదం. 11 పడుకోబెడతావు నువ్వు. ఆ రోజు పాలపీక నోట్లో పెట్టి బొజ్జమ్మని పాట పాడితే ఈ రోజుకి లేకలే పార్టీ. చిన్న ఉయ్యాల్లో పెట్టి పాలపీక నోట్లో పెట్టి అంటే పార్టీ 151 నుంచి 11 పడిపోయి పాలపీక నోట్లో పెట్టి బుజ్జమ్మని పాట పాడితే ఈ రోజుడికి పార్టీ నిలబడలా. ఈ రోజుడికి పార్టీ కళ్ళు మూసుకుని నిద్రపోతుంది కానీ లెగలా. ఈయన మళ్ళీ డైలాగులు చెప్తున్నాడు. ఈయన మళ్ళీ రాసుకున్నాడు. తను చూస్తే బాధ ఉందబ్బా నాకు. సార్, రెడ్ బుక్లో ఇలాంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, సభ్య సమాజంలో హీనమైన పరిస్థితుల్ని చాటించారో వాళ్ళు వెళ్తారు సార్. మీరు టెన్షన్ పడకండి, మీరు అమాయకులు. నీ వల్ల అవసరమా? అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికార్సైన అయ్యా నీ గురించే నువ్వు ఆ మూలకి ఎందుకు పోయినావు? నువ్వు ఏడ కదా ఉండాలా? ఆయన వచ్చేది 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు బయటికి. అది కూడా అన్న ఫోన్ చేసి రాస్వామి అంటే, అన్నా నా మీద కేసులున్నాయన్నా, నేను బూతులు మాట్లాడానన్నా, బూతుల సామ్రాజ్యాన్ని పితామహుడన్నా స్థాపించిన వాడన్నా, నన్ను లోపల వేసేద్దామని, నా ఆరోగ్యం కుదుట పడితే లోపలికి వెళ్ళి తీసుకెళ్ళిపోవాలని ఆరాటంగా ఉన్నారన్నా, పోరాటం చేస్తున్నంటే ప్లీజ్ నా, నేను ఒకసారి రా, నీ బూతులు విని 2 సంవత్సరాలైంది. నాకు బూతులు అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదేం కాదు. అలా వచ్చి 4 బూతులు మాట్లాడి అలా వెళ్ళిపో అని చెప్తే వచ్చినాడు. ఈయన వచ్చేదే 2 సంవత్సరాలకు ఒకసారి నెట్టి ఆయన ఏదో సడన్గా నిన్ను పొగిడినాడు. నువ్వు ఏడుండాలా? ఏడ కదా ఉండాలా? ఫ్రేమ్ అంతా వీళ్ళు ఉన్నారు, నువ్వు ఏడుండాలా? ఏడుంటే ఆయన పొగిడేటి నువ్వు అని తెలుస్తుంది. ఒకసారి చూడండి, మళ్ళీ సడన్గా పొగిడేసరికి నా గురించి అంటే ఇతను ఎవరో పొగట. అసలు వాళ్ళ సొంత అల్లుడే డెకాయిట్ అన్నాడు. వాళ్ళ సొంత అల్లుడే మా మామ ఒక దొంగ, మా మామ ఒక అరాచకం అని చెప్పినాడు. అలాంటిది ఈ రుచి పొగడతాడని ఆయన అసలు అతనికి పోలవరం గురించి తెలియదు కానీ పొగడతల గురించి మాత్రం బాగా తెలుసు అతనికి. ఇటు చూడండి, ఇంకోసారి ఇటు చూడండి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి ఈయన మామూలు స్వచ్ఛమైన మనిషి కాదయ్యా. రూపాయి బిళ్ళ అదేదో నదిలో చూస్తాను నేను, చెరువు నదో, రూపాయి బిళ్ళ కింద పడితే రూపాయి బిళ్ళ మీద ఉండే సంవత్సరం, దాని మీద ఉండే బొమ్మ అన్నీ కనబడతాయంట. అంత స్వచ్ఛమైన మనిషి అతను. ఏమో మరి అతనే షాకులో ఉన్నాడు, ఇంకా ప్రపంచం మొత్తం షాకులో ఉండదో ఏంది. స్వచ్ఛమైన మనిషి అతను. అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది అదే 5 తీసేయడంలో, 5 వెళ్ళిపోవడంలో, 5 మళ్ళీ దొరకకపోవడంలో ఉన్న అందమైన వ్యక్తి, అండగా ఉండేటువంటి వ్యక్తి మా అంబటన్న. చూడండి, పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మళ్ళీ కనబడ్డబ్బా, దెబ్బకు దెబ్బ కొడాలని మళ్ళీ కనబడ్డబ్బా, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తాడు మంచిగా పద్ధతిగా బొట్టు పెట్టుకొని షేపు. సరే ఇది చూడండి, ఇతని గురించి మనకెందుకు ఒకసారి చూడండి. మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. నువ్వు ఫేస్ చేస్తున్నావు కదా, వదులు. సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు? ఈయన అంటే సిద్ధం అని మొదటి చెయ్యి ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో ఈయన. అసలు చూడదు, అసలు వయసు పెరిగింది. అసలు ఈయన వైఎస్ఆర్సీపీని దారుణంగా పడేసిన వ్యక్తులు మొదటి వ్యక్తి. అంటే కొడాలి నాని ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అందులో నేనేమన్నా తగ్గతానా, నేనేమన్నా వెనకబడిపోతానని దండం పెట్టి మరి ముందుకు వచ్చి పిండం పెట్టిన వ్యక్తి ఇతను. ఇప్పుడు ఇక్కడ దండం పెట్టాడండి, 151 5 పోవడానికి పిండం పెట్టాడు. అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి సై చెయ్యి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెనలు. అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు, కొంచెం 4 సార్లు ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని పబ్లిక్గా నడి రోడ్డు మీద పట్టపగలు మిట్ట మధ్యాహ్నం లం కారంతో సంబోధిస్తాడు. గంట అంటాడు, అరగంట అంటాడు, సంజు అంటాడు, సుక్కు అంటాడు, పోలవరం అంటే నాకు తెలియదు అంటాడు, మధ్యలో వచ్చి నేను తగ్గదిలే అంటాడు, అప్పుడప్పుడు మొన్న బాతుల్లో జారి పడ్డాను అంటాడు. కొంచెమే దురుసుతనం ఉంటుంది అంతే. చాలా 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 దుర్మార్గుడు అండి అతను. కొద్దిగా అనిపిస్తాయి కానీ మనసు మాత్రం అబ్బా, మనసు మాత్రం వెన్న. తిరుమల లడ్డూలో నెయ్యి ఉండదు కానీ ఈయన మనసు మాత్రం వెన్న. బా, అసలు ఒకరినొకరిని పొగుడుకోవడంలో
వీళ్ళకి వీళ్ళే అంటే అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమాత్రం దగ్గరండి. ఈయన ఒక దిగ్గజం, ఈయన ఒక ఖనిజం. చూడండి, మాత్రం ఖచ్చితంగా చెప్తాను. పడిపోయి బార్లా కింద పడిపోయి ఎలా ఈ వయసు ఎంత, నీ రాజకీయ అనుభవం ఎంత, నీకన్నా తక్కువ కుర్రాడే కదా, సరే పోనీ నీకు బీఫామ్ ఇచ్చాడు, లేకపోతే మంత్రి పదవి ఇచ్చాడు, ఒకసారి బాగానే ఒక 5,000 కోట్లు వెనకేసుకున్నావు, కృతజ్ఞత ఉండడంలో తప్పు లేదు, ప్రజల డబ్బు నొక్కేడు నీకేం కొత్త కాదు, అంతమంది జనాలు ఉన్నారు, నీకు ఆత్మాభిమానం లేదా, నువ్వు మనిషివే కదా, అంతమంది చూస్తున్నాగా బార్లా పడిపోయి యోగాసనమే ఆయన చెప్పాడు. ఈయన అందుకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాం. ఏం ప్రార్థించబల్లే, ఆల్రెడీ మద్దతు తెలిపేసినారు. మద్దతు బ్రహ్మాండంగా మద్దతు తెలిపి పద్ధతి పక్కన కూర్చోబెడితే ఆ మూల ఉన్నాడు ఇందాక. చూడండి సార్, ఏమనుకోవద్దు, ఈ వీడియో కూడా చూడండి. ఇంకెళ్ళిపో, ఈడ పెట్టావు కదా దండం, మళ్ళీ ఇట్టిట్టు 3 సార్లు ఎందుకో, ఆడ పెట్టావు, అన్న చూస్తున్నాడు, వీళ్ళు నవ్వుతున్నారు. అన్నీ దొంగలే. గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు ఇతని గురించి. గుడివాడ రౌడీ, గుడివాడ గుట్కా నాని, గుడివాడలో ప్రజలకు హాని, గుడివాడ నాని అతనే. ఇదిగో ఇతను. ఇందాక మీరు డ్రెస్సెస్ చూసినా, కామన్ సెన్స్ చూసినా, లాంగ్వేజ్ చూసినా, బాడీ లాంగ్వేజ్ చూసినా అసలు రామం ఉన్నట్టున్నాడు. అపరిచితుడు సినిమాలో రామం మాదిరి ఉన్నాడు, అట్లా ఉన్నాడు. ఈడ చూడండి ఎంత దారుణంగా గడ్డం పెంచి మొహం అంతా కమిలిపోయి. ఈయన చూడండి ఒకసారి, ఇతని గురించి ఎవరికి ఏం చెప్పనక్కర్లేదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఇతని గురించి ఎడ చెప్పాలంటే, మీకు పల్లెటూరులో ఎవడైనా ఒక చిన్న పిల్లాడు బూతు మాట్లాడినా ఆ కొడాలని వల్ల ఈడు ఇలా తయారయ్యాడు అనే స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యక్తి అది. నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. చూడండి, చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు నీ కాకపోతే మాకు స్నేహితుడు అయ్యా. సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపి బాబాయినేమో పైకి పంపినోడివి, నీకు కాక అతను మాకు స్నేహితుడు అవుతాడా? నోరు తెరిస్తే దారుణమైన బూతులు మాట్లాడతాడు. సభ్య సమాజంలో వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉన్నా కూడా, సాటి మహిళలు వింటున్నా కూడా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్ల చేత గెలవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా అన్ని బూతులు మాట్లాడేటువంటి కొడాలి నాని నీకు కాక మాకు ఎట్ట స్నేహితుడు అవుతాడు? నాకు అర్థం కావడాల. నీకే స్నేహితుడు అవుతాడు. అన్నం పెట్టినటువంటి పార్టీలో బీఫామ్ తీసుకొని అదే పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని నీచంగా దారుణంగా ఏకవచనాలతో సంబోధించినటువంటి సంస్కారం లేనటువంటి ఈ వ్యక్తి నీకు గాక మాకు స్నేహితుడు అవుతాడా, సన్నిహితుడు అవుతాడా? ఇదే కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పదాలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేశాడన్నది నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ఉంచారు. గుడివాడ శాసనసభ్యుడిగా తుంచారు. అవతల వ్యక్తిని దేవుళ్ళ భావించారు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తాడో రాదో తెలియదు, మళ్ళీ కనబడతాడో లేదో తెలియదు. అన్న ఫోర్స్ చేస్తే సోర్స్ ఉంటే వచ్చి మాట్లాడతాడు. కాబట్టి చివరిగా మన కొడాలని అటువైపు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.